వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి అంటే మీకు తెలుసు రాజకీయాల్లో ఉంటున్నాం అవును. కాబట్టి దెబ్బకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా మనం అంటాం అనిపించుకోవాలి తప్పదు. బట్ ఫ్యామిలీ అనే వాళ్ళకి పిల్లలకి ఏం తెలుసు చాలా పాపం. కష్టంగా ఉంటది ఆ, కదా. ఇన్న- మీకు వాళ్ళు వచ్చిన హర్ట్ trolls అయిపోతారు, లో sensitive ఒక 2-3 అసలుకి జీర్ణించుకోలేంది డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు అసలుకి? ఒకటి, నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి ఆ, నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్ కి కాలేజీకి తీసుకెళ్లాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్ కి వచ్చేవాడు. సొంతంగా. ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. ఓకే. అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని న్యూడ్ ఫొటోస్ చేసి పెట్టారు. అసలు వాడు నాకు చెప్పలేక 1 వీక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఇవన్నీ, దానికి ఎవరో ఫ్రెండ్ పెట్టారంట. ఒకలాగా ఉన్నాడు వాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. నన్ను చూస్తే అసలు ఒక నిమిషం ఉండదు, మమ్మీ 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 అని ఉంటాడు. ఏం రా వీడు సైలెంట్గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా నాన్న అంటే, నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు అన్నాడు. ఇప్పటికి మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. అంటే వాళ్ళ మనసు హట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడే కదా వాళ్ళు 18 years. సో ఈ టైంలో కనుక ఒక మగ negative పిల్లలకి ఇది వస్తే చాలా కష్టం. వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు వాడు, ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వాడు. ఒక టైంలో అనిపించుంటది కదా రాజకీయాల్లో నుంచి వద్దు వెళ్ళిపోదామని అనిపించుంటది. ఇవన్నీ చూసినప్పుడు ఫ్యామిలీకి నాకు ఎప్పుడు అనిపిదండి, మీకు అనిపించదు నాకు ఫ్యామిలీకి? నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నా ఫ్యామిలీని హర్ట్ చేసిన వాడు Hmm. పైకి చెప్పకపోయినా మనసులో ఉంటుంది కదా వాడికంటే ఒక మనస్సాక్షి. వాడు చేసిన తప్పుకు వాడు క్షమాపణ కోరుకొని Hmm. ఇలాంటి తప్పు ఇంక జరగకూడదని వాడు అనుకుంటే చాలు, వాడికి ఆ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటాను నేను. పార్టీ కావచ్చు, జగన్ గారికి మీరు బాగా దగ్గరగా క్లోజ్ గా ఉంటారు, ఏ విషయం అయినా కానీ షేర్ చేసుకుంటారు ఆయనతో, ఫ్యామిలీ కూడా. అండ్ మీ పార్టీ, మీ జిల్లా నాయకులు కావచ్చు, ఇచ్చిన భరోసా అంటే ఏమని చెప్తారు? ఏది ఏమైనా కానీ మేము నిలబడతామమ్మా, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ నుంచి అండి ఎవరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు ఇచ్చినా కూడా ఓకే. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్ ఉమెన్. నాకు ఇంట్లో వాళ్ళు అంటే నా బ్రదర్స్, మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు, మా పిల్లలు, వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు. Okay. నేనేంటో వీళ్ళకి తెలిస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు నాతో కదా ఉంటారు 24 hours, కానీ లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ నేను ఎక్కువ, వాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవాలి, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనే చూసుకుంటాను. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకుంటా. మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి నా దగ్గర, ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వచ్చి మేడం నాకు చాలా బాధగా ఉంది మేడం, ఇలా ట్రోల్ చేస్తున్నారు ఇలా అంటే, మనం పోయి చెప్దాము అంటే నేను అన్నాను, మనం లీడర్ అనేవాడు మనకు ఎదురైన సమస్యల్ని మనం ఫైట్ చేయాలి. మన కార్యకర్తలకు, మన నాయకులకు ఒకటి జరిగితే మన మేడంకి చెప్తే మనకి సపోర్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకి మనం కలిగించాలి. అంటే మనం ఫైట్ చేయాలి. మనమే ఏడుస్తూ భయపడిపోయి మనం వెళ్ళి ఎవరినో పోయి మాకు సపోర్ట్ చేయండి అంటే అక్కడ వీక్ అయిపోతారు. ఎదుటోడికి వీక్ అవుతాము, పార్టీలో కూడా వీక్ అవుతాం. సో లీడర్షిప్ అనేది అన్ని తట్టుకొని నిలబడాలి. అది నాకు జగనన్నను చూసిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను. ఆయనకి నాకు తెలిసి ఇండియాలో అంత చిన్న ఏజ్లో ఇన్ని పార్టీలు ఇంత అవమానించి, ఇంత కష్టపట్టి, ఇన్ని దొంగ కేసులు పెట్టి, వాళ్ళ వైఫ్ని, మదర్ని, సిస్టర్ని, వాళ్ళ పిల్లల్ని అసలు ఎలా ట్రోల్ చేసి, ఎలా సోషల్ మీడియాలో ఎంత వల్గర్గా పెడతారు. ఇవన్నీ తట్టుకోవాలంటే ఒక మనిషికి కష్టం. తను మనకెందుకు ఈ రాజకీయాలు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం వెళ్ళిపోతే ఆయనకేం వచ్చే నష్టం ఏం లేదు, కానీ తట్టుకొని నిలబడ్డాడు. ఎందుకు? తనని నమ్ముకున్న వాళ్ళు లక్షలాది కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళు కాపాడుకోవాలి. మనమే లేకపోతే వీళ్ళందరూ తట్టుకోలేరని చెప్పి వీళ్ళందరి కోసం ఆయన మళ్ళీ రావటం జరుగుతుంది. ఓకే.